హాయ్ ఫోక్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం రోస్ట్ చేసేది చక్కనైన చుక్క విత్ 2 బొక్కాస్. ఇంకెందుకు లేట్ మామ, సేఫ్టీ మెజర్మెంట్ కోసం చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రెడీ కండి. ఈ నిబ్బా నిబ్బిల జాతిని హాయ్ మామా అండ్ మామీస్. అసలు ఈ నిబ్బా నిబ్బిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం వాళ్ళ ఇన్స్టా అకౌంట్ లో నేములు చూడాలన్నమాట. ఎగ్జాంపుల్ వీళ్ళు పేరు ఆల్కహాలిక్ గర్ల్ అన్నావు, అసలు పేరేంటి? సౌజన్య. సౌజన్య. సో నీ టామీ అని పెట్టుకున్నావు, ఏంటి అసలు పేరు? యేసు. ఓకే. అయినా మీ నిబ్బా నిబ్బిలకి ఈ నేమ్స్ ని కిచిడి చేయడంలో ఏం మజా వస్తుందిరా? సౌజన్య ఇంకా యేసు మంచి నేమ్సే కదరా. అవి మానేసి ఇలాంటి లౌడలో నేమ్స్ పెట్టుకుంటారు ఏంట్రా పులకేసా? ఇద్దరు వైజాగేనా? రాజమండ్రి. నీది రాజమండ్రి, నీది? మాది రాజమండ్రి. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు వైజాగ్లో. ఓకే. అంటే ఎన్నాళ్ళ నుంచి వైజాగ్లో? ఇది ఒక 6 months. 6 months నుంచి వైజాగ్లో ఉంటున్నావు. చూడక్క సౌజన్య అక్క, నీ స్లాంగ్ తోనే తెలిసిపోతుంది నీది వైజాగే అని. ఒకవేళ నీది రాజమండ్రి అయినా ఒక 6 months లో శ్రీకాకుళం యాస రాదే. మినిమం 2 or more than ఉంటే గానీ ఏ యాస అయినా రాదే. ఇంకా చెప్పాలంటే నువ్వు వైజాగ్ లో పెరుగుంటావు. కాస్ మీ ఫాదర్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ చిన్నప్పుడే చనిపోయారు. అమ్మమ్మ ఇంకా ఫ్యామిలీ. సారీ అక్క, కానీ దీంతో నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఐ మీన్ వైజాగ్ లో పెరుగుంటావు. ఇంకా ఈ జిబిరేష్ గారి గురించి చెప్పాలంటే ఒక్క మాట మాట్లాడుతూ ఉట్టుమమ్మ అదేదో నోట్లో పానేసి కూర్చున్నట్టు, మూతు ముందు మొగ్గ పెట్టినట్టు, ఎవడో మొహం మీద మింగినట్టు మూసు కూర్చున్నాడు ఈ జిగురు లేని జిగరతాండగాడు. యాక్చువల్గా మీ ఇద్దరు ఏజ్లు ఏంటి? చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. నాకు 18, తనకి 20 వచ్చింది. 20 వచ్చింది, అయినా కానీ చిన్నగానే కనిపిస్తున్నాడు ఇంకా. ఏంటి స్పెషల్ రీజన్? స్పెషల్ రీజన్ ఏంటి? అంటే మరీ చిన్న పిల్లాళ్ళ కనిపిస్తున్నావు, ఏంటి స్పెషల్ రీజన్ అని? ఏం లేదా? ఓకే. ఏంటి బాగా సిగ్గా నీకు మాట్లాడడానికి? చాలా అన్న బాబు. ఈ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పాలా? మాట్లాడరా అరే మాట్లాడరా. నాకు తెలిసి యాంకర్ భయ్య వాళ్ళ ఏజ్ తప్పు చెప్పించుంటాడు అన్న. ఎందుకంటే వాళ్ళు మైనర్స్ అని తెలిస్తే వాళ్ళ గువ్వ కాదు, ఫస్ట్ యాంకర్ గువ్వ చెక్కేస్తారు అని భయపడి ఉంటాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒకటి అడిగారు, ఇంకా నేను అప్పటికే టాటో వేయించుకున్నాడు. చెప్పకుండా సడన్ గా టాటో వేయించుకోవడం వల్ల ఇంకా అటు ఏం చేయలేను ఇటు ఏం చేయలేను. అందుకే ఇంకా తనే కావాలనుకుని వచ్చేసాను. ఇంకా అక్కడతో బ్లాక్ అంతా అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. టాటో చూపిస్తావా మా కోసం ఒకసారి? చూపించట్లా. రీసెంట్ గా వేయించుకున్నాడు. ఓకే. ఇంకా టాటోస్ ఏమున్నాయి నీ దగ్గర? అవే ఎలా కెమెరాకి చూపించు. చూడండి మామ, రిలేషన్షిప్ లో ఒక స్టెప్ ఎక్కే ముందు ఐ మీన్ టాటూస్ గానీ, ఆపోజిట్ జెండర్ మీద ఎమోషనల్ డిపెండెన్స్ గానీ, వాళ్ళ గురించి ఎక్స్పెన్సెస్ గిఫ్ట్ గానీ తీసుకునే ముందు ఒక టైం తీసుకోవాలన్నమాట. కానీ ఈ నిబ్బా నిబ్బిల దగ్గర అది ఉండదు. రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వినంటే ఆపోజిట్ జెండర్ వాళ్ళ పేరెంట్స్ ని మామ అనడం, 1 month లోనే టాటూలు వేయించుకోవడం, 2nd month లో రాసుకుని పూసుకుని తిరగడం, 3rd 4th month లో అమ్మా నాన్న ఈ కుడు దిగుడు ఆటలాడడం, ఇంకా 1 year లోపు గొడవలు బ్రేకప్లు అయిపోవడం. ఇది వీళ్ళ రూట్ మ్యాప్ ఆఫ్ జీవితం సంఖ్య లిప్ చేయించుకోవడానికి. అది ఇన్స్టాలో చూసాను, పబ్లిక్ గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి అసలు? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇది ఇంటర్వ్యూ ఏదో చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకోకపోతే ఏమో అంత పబ్లిక్ గా మేము ఎలా ఉంటాం? పెళ్లి చేసుకుంటాం ఆల్రెడీ. ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మామ. రే యాంకర్ నా బట్ట, నువ్వు ఈ వీడియోని పోస్ట్ చేస్తుంది సోషల్ మీడియాలోరా, ఓఎఫ్ లోనో లేదా బ్లూ సైట్ లోనో కాదు. బ్రెల్ చేయాలని కామన్ సెన్స్ కూడా లేదా? అయ్యో సారీలే, ఆ కామన్ సెన్స్ ఉంటే ఇలాంటి ఇంటర్వ్యూలు ఎందుకు తీస్తావులే. ఇప్పుడు మన మెయిన్ మ్యాటర్ లోకి వస్తే, వీళ్ళు ఇలా చేసి ఏం చెప్పారు మామ? మ్యారేజ్ చేసుకుంటామని కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏమైందో చూద్దాం మామ. అడిగాను, క్వశ్చన్ అడిగాను అంతే. తను తప్పు చేశాడు కాబట్టి దానికి రీజన్ అడిగినందుకు గొడవ అయింది ఇద్దరి మధ్య. అంటే ఇప్పుడు తను బ్రేకప్ చెప్పాడా? నేనే బ్రేకప్ చెప్పాను. నువ్వే చెప్పు, నువ్వే వేరే రిలేషన్ లో ఉన్నావు. కానీ తను రిలేషన్ లో ఉన్నాడు, కనిపించట్లేదు అంతే. నేనేంటంటే బయట కనిపించేటట్టు మొత్తం పెట్టుకున్నాను. తను ఏంటంటే లేకుండా అంటే బయట రాకుండా ఇంట్లో దాచుకుంటున్నాడు అంతే. తను వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అక్క. తనకి మైండ్ ఉంది, ఎక్కడ ఏం చేయాలి ఏంటి అని చెప్పి. నీకు మైండ్ లేదు. నిజమైంది. చూసారుగా, ఇది ఇప్పుడు సిచ్యువేషన్. ఈ నిబ్బా నిబ్బిలు మ్యారేజ్ చేసుకుంటాంగా అని తిరగడాలు, టాటూలు, కిస్సులు, బుషుల్లో చేసుకోవడాలు, లాస్ట్ కి బ్రేకప్లు. ఇంకా
ఎక్కువైతే కోసుకోవడాలు, అవి ఇవి తాగడాలు, డిప్రెషన్లు. ఇది వీళ్ళ పరిస్థితి ఇప్పుడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ఏంటి? నాకు అర్థం కాదు. అంటే వీడిని నన్ను చంపేస్తాడంట. ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. ఆ సొల్యూషన్ కోసం వెయిట్ చేయి. ఫస్ట్ పబ్లిక్ తో మాట్లాడాలి నేను. అసలు నాకు నన్ను నైట్ టామీ కాల్ చేశాడు. కాల్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దిలీప్ తో ఉంటున్నాను కదా ఇప్పుడు, దిలీప్ లవ్ చేస్తున్నాను అని చెప్పేసి నా గురించి అంట నీ దగ్గర వీడియో చేస్తాడంట వచ్చి. నాకు నిన్న ఈవినింగ్ నైట్ 7:30కి అలా కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏదో అన్న నెంబర్ నుంచి చేసి ఇలాగా కావేరి అక్కని నెంబర్ ఇవ్వని చెప్పి అడుగుతాడు. నేను అంటాను లేదు ఇన్స్టాలో మెసేజ్ చేసుకో, నేను ఇవ్వను ఎవరిదిని, తను పర్మిషన్ లేకుండా ఇవ్వలేను కదా అని చెప్పి అనేస్తాను. అంటాడు నా గురించి తప్పుగా చెప్తావా నువ్వు అని చెప్పి. అసలు నేను ఏం తప్పుగా చెప్పాను? తను చేసిందే చెప్పాను కదా. అసలు నేను ఏమైనా పబ్లిక్ చేశాను తన కోసం? తను చేసింది నేను అనుకున్నాను, ఒక అమ్మాయితో ఉంటున్నాడు కదా అనేసి నేను అనుకున్నాను, అదే చెప్పాను. అలా అని చెప్పి నేను పబ్లిక్ ఏం చెప్పలేదు కదా. అలా సైలెంట్ నాలో నేను ఉంచుకున్నాను. ఇద్దరికి నచ్చలేదు అక్క, బ్రేకప్ అయిపోయింది, ఇంకెక్కడితో అయిపోవాలి. ఇంత సీను జరిగింది. ఐ మీన్ చేతు కోసుకోవడం, ఒకరినొకరు చంపుకుంటా అంటే ఒకరి గురించి బ్యాడ్ గా చెప్పుకోవడం, ఇంత సీను జరిగి ఒక 15 days కూడా కాలేదు మామ, అంతలోపే ఈ వీడియో బయటకు వచ్చింది. ఏజ్ ఎంతమ్మా నీది పెళ్లి చేసుకోవడానికి? 20 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని పోషించేస్తావు లైఫ్ లో. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆ సౌజన్య పెళ్ళంటే ఆశమాష అనుకుంటున్నారు ఇలా టెంపుల్ కి వచ్చి పెళ్లి చేసుకోవడానికి? అవునమ్మా, అది లేకపోతే ఉండలేవు. రైటే, ఇదే పిచ్చి ప్రేమ అంటారు కదా. ఇదే వీళ్ళ మ్యారేజ్ వీడియో కొంచెం పక్కన పెడితే, అరే ఎడిటర్ నా బాట ఆ వీడియో మధ్యలో సాంగ్స్ ఏంట్రా, వీడియోలో సాంగ్ ఉందా, సాంగ్ లో వీడియో ఉందా అని సమజైతలేదు. అర్థమైందా? కానీ అవన్నీ దాటుకొని ఒక టైం అంటూ ఉంటది, ఒక ఏజ్ అంటూ ఉంటది. అర్థమైందా? ఇంట్లో వాళ్ళకి ఒప్పించుకొని ఒక గ్రాండ్ చాలా రోజులు అంటే ఎందుకు ఒప్పుకుంటారా? మీ ఏజ్ ఎంత అని ఒప్పుకోవడానికి? ఏజ్ లో అడుగుతుంటే నీకు కొన్ని రోజులు ఆగి నేనే చేస్తాను దగ్గరుండి అంటున్నారు. ఇంట్లో వాళ్ళు మాట్లాడి నాకు అసలు నమ్మాలని లేదా. ఎందుకమ్మా నమ్మాలని లేదు? లవ్ లో వచ్చాక నీకు ఇంట్లో వాళ్ళు చేదైపోయారా నీకు? ఇంట్లో వాళ్ళు అన్నది కరెక్టే కదా. ఇన్ని రోజులు నీకు గుర్తు రాలేదా? దూరం పెట్టేస్తారేమో చాలా బాధ ఉంది. అంటే నీ లవ్ మీద నీకు నమ్మకం లేదు. అక్క ఇక్కడ కావాల్సింది ఏజ్ కాదు, జాబ్, ఒక నమ్మకం. రేపు పొద్దున్న వీళ్ళు మ్యారేజ్ అయ్యాక వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు అని. జాబ్ లేదు, సపోర్ట్ లేదు, నమ్మకం లేదు. పోనీ నువ్వు వాళ్ళ పేరెంట్స్ కి ఏమైనా ఫోన్ చేసి చెప్పావా? ఇవన్నీ కాకుండా వీడియో తీయాలి, యూట్యూబ్ లో పెట్టాలి, వ్యూస్ దొప్పాలి. పైకి మాత్రం పెద్ద మనిషిలాగా పేరెంట్స్ చేతైపోయారా, లవ్వు కవ్వు అనుకుంటూ మాట్లాడాలి. ఎక్కువ చేయి కాస్త మాకు ఏడిపించుకో, ఇంకా ఏడిపిస్తున్నావు. అది వద్దులు, అసలు ఏం అసలు వద్దు, ఫస్ట్ వద్దులు. అసలు నాకు ఏడుపండు చిరాకు కానీ వీడియో తీస్తున్నారు అక్కడ. ఫస్ట్ వీడియో ఆపండి చిరాగ్గా. వద్దులు అసలు వద్దులంటే పండు చాలా చేస్తున్నావు, తగ్గిపో, నాకు కోపం రానుగా. వద్దులు ప్లీజ్ వద్దులు. నీకు బుర్ర పనిచేస్తుందా? వద్దు అంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో ఏమని చెప్పుకోవాలి నేను? చెప్పొచ్చు ఎక్కడైనా మ్యారేజ్ తాళి కట్టేసి అయిపోద్దా ఎవరు లేకుండా? అయిపోయింది కదరా బాబు, ఇంకా నా వల్ల కాదు. మ్యారేజ్ అయిపోయింది కదా, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఇప్పుడైనా హ్యాపీగా ఉండండి లైఫ్ లో, ఒక ఏం పెట్టుకుని సాగిపోండి మామ. ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి నా ఏం లో నేను సాగిపోవడానికి నాకు హెల్ప్ చేయండి మామ. ఆ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని వైట్ చేసేయండి మామ. అలా చేస్తే మీకు మంచి హస్బెండ్ ఆర్ వైఫ్ రావాలని నేను ప్రేర్ చేస్తామట. లేదంటే ఇలాంటి నిబ్బిళ్ళు మీకు వైఫ్ గా వస్తారు, లేకపోతే హస్బెండ్ గా వస్తారు. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, నమస్తే, వణకం, శనార్థులు, ఏదో ఒకటి ఉంటా.